హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి. బీట్రూట్ హల్వా అండి. తయారీ విధానం చూసేద్దాం రండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దానిలో ఒక కప్పున్నర అయితే బీట్రూట్ జ్యూస్ అయితే అండి వేసుకోవాలి. వెంటనే ఒక తురిమిన బెల్లం ఒక కప్పు వేసుకోవాలండి. జ్యూస్ అయితే ఏ కప్తో వేసుకున్నామో అదే కప్తో అయితే బెల్లాన్ని కూడా తురిమిన బెల్లమాన్ని కూడా వేసుకోండి. కప్పు అయితే సరిపోతుందండి. పాకం ఏమీ రావసరం లేదండి. బెల్లం దానిలో కరిగితే చాలండి. ఇప్పుడు మనం రాగి పిండి చల్లించి పెట్టుకున్నాం కదా, అదైతే దీనిలో అయితే వేసేసుకుందామండి. వేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలైతే కట్టేస్తుంది. బాగా చిక్కగా డ్రై అయిపోయిన తర్వాత యాలకులు పొడి కొంచెం నెయ్యి అయితే వేసుకుని బాగా కలుపుకుందామండి. అది చాలా దగ్గరికైతే వచ్చేస్తుందండి. ప్యాన్ నుంచి చూసారా ఎలా అయితే విడిపోతుందో, అప్పుడైతే మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి, ఏ బౌల్ అయినా పర్లేదండి, నెయ్యి రాసి అయితే పెట్టుకోండి. చేతికి నెయ్యి కొంచెం అప్లై చేసుకుని దాన్నైతే బౌల్ మొత్తం అయితే అప్లై చేయండి. బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్నైతే మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత మనమైతే బయటికి తీసి దాన్ని బౌల్ని రివర్స్లో పెట్టి మనమైతే అలా కొట్టామనుకోండి వచ్చేస్తుంది. చూసారా ఇలా వచ్చేసిందో? హల్వా అయితే రెడీ అయిపోయిందండి. అంతే. మనం గార్నిష్ చేసుకుని జీడిపప్పు బాదం పప్పుతో మన ఇష్టం అండి, ఏదైనా చేసుకోవచ్చు. టేస్టీ హల్వా